బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని మంత్రులు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రులు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రారంభించామని అన్నారు. వచ్చిన 3 నెలల్లో 4 గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూసినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని 10 నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం, బాధితులం, తాడుతులం, ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భారం వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భారం వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మీ మనసులో ఉన్న కోరికలు ఎక్కడ చెప్పాలనో మీకు తెలియదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలనా కార్యక్రమంతో మీ గుమ్మం దగ్గరికి మీ కష్టాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాన్ని మీ ఇంటి దగ్గరకు పంపించి మీ మనసులో ఉన్న కోరికలను తెలుసుకొని ఈనాడు ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందించడం జరుగుతుంది. మీ ధైర్యం, మీ ఆత్మ, మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఏ రకంగా మంచి జరిగిందో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో రాబోయే రోజుల్లో ఇప్పుడే లాంచింగ్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 5వ అంశాన్ని వీటన్నిటినీ మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మీ సేవకులుగా మేము నాయకులం కాదు, మీ దీవెనలతో ఈ పదవుల్లో మేమందరం ఉన్నాం. మీ సేవకులుగా మీకోసం ఎంతవరకైనా కష్టపడి పనిచేస్తాం. పాలకులు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు. ఆ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వాళ్లకు కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం నేనున్నా అని అభయ హస్తం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి అనేక గ్యారంటీ స్కీమ్స్, 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు కావని రకరకాల తప్పుడు ప్రచారాలు చేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అయ్యా అధికారంలోకి వచ్చిన మేమందరం మంత్రివర్గంలో 7వ తారీఖు నాడు ప్రమాణం చేసి మరి 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి పేద కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియమ్మ నాయకత్వంలో. మరి అదే విధంగా ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ పాలనలో మరి 1200, 1300 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదే విధంగా ఈ బీఆర్ఎస్ పాలనలో 1-2 బుగ్గలు, 1 ఫ్యాను, 1 గుడిసె ఉంటే వేలాది కరెంటు బిల్లులు వేసి కరెంటు బిల్లు కట్టకుంటే ఆ యొక్క కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితి గుడిసెలలో. కానీ అలాంటి వాళ్ళందరికీ ఇవాళ 0 బిల్లు వచ్చి ఆర్థిక భారం లేకుండా 200 యూనిట్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ప్రతి లబ్ధిదారుకి 5 లక్షల రూపాయలు మంజూరు చేసే పథకం మీ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాటి ప్రభుత్వం నిరుపేదలని మోసం చేసిండ్రు. దళితులని, ఆదివాసులని, బీసీలని, మైనారిటీలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒకనాడు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, నేను హౌసింగ్ మంత్రి ఇల్లు ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్
ఆ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చే ఇల్లు డబ్బా ఇల్లు, బిడ్డాలు ఎక్కడ వండుకుంటారు, కొడుకు కోడలు ఉంటారు, గొర్రెలు బర్రెలు ఎడగట్టేస్తారు అడిగిండు. 10 ఏళ్ల పాటు గత ప్రియాదర్శ ప్రభుత్వం ఇళ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అందరినీ మోసం చేసిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఇళ్ల పథకం అమలు చేయకపోగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ని, హౌసింగ్ మినిస్ట్రీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం రేవంత్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గత అనుభవంతో మనవి చేస్తున్నా. హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3500 ఇళ్లు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను